భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కదిరి నియోజకవర్గ కార్యదర్శి గుజ్జల శేఖర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రంభాల సతీష్, సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న హాజరవ్వడం జరిగింది। రంభాల సతీష్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో 34వ వార్డుకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో దాదాపు 2 సంవత్సరాల కాలం నుండి నిరుపేదలైనటువంటి పేదలందరూ ఇల్లు కట్టుకొని అక్కడే జీవనం సాగిస్తున్నారు। కనీస వసతులైన కరెంట్ మరియు త్రాగునీరు, సీసీ రోడ్లు లేకుండా జీవనం సాగిస్తున్నారు। అత్యాధునికమైన పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం కానీ కనీస మౌలిక వసతులు లేని విధంగా నిరుపేదల జీవనం సాగిస్తున్నారంటే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు। ప్రభుత్వాధికారులు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఉన్నవాడు ఎవడైనా భూమిని ఆక్రమిస్తే సౌకర్యాలన్నీ కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు। ఈ రోజు ఒక పేదవాడికి కనీస సౌకర్యాలు కల్పించడం విఫలమవుతున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఎర్రకోట కాలనీలో జీవిస్తున్నటువంటి నిరుపేదలందరికీ మౌలిక వసతులతో పాటు పట్టాలు మంజూరు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివకోటి రాజు మరియు మంగాదేవి, సుగుణమ్మ మరియు జిల్లా నాయకులు రియాజ్, అంజినమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పైబడి అవుతున్నా కూడా ఇంకా నేటికి పేదవాడికి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రాజ్యం ఏదైతే ఉందో, వీళ్ళు నేటికి పేదవాడికి దక్కాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ హక్కులు కానీ ఏవి కూడా చేయట్లేదు। ఇది మనం చూస్తూనే ఉన్నాం। మొన్నటికి మొన్న మావోయిస్ట్ పార్టీ చూసాం, జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుని అతి క్రూరంగా అడవులో ఎన్కౌంటర్ చేశారు। ఇది మనందరికీ తెలిసిన విషయం। ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెప్తున్నాయి, కమ్యూనిస్టులు అలాగే లేదా నక్సలైట్లు వాళ్ళ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు। ఈరోజు ఆదివాసీలకి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి వాళ్ళు అడ్డుపడుతున్నారు, అందుకే మేము చంపేస్తున్నాం అని చెప్తా ఉన్నారు। మరి ఎక్కడో అడవుల్లో ఉన్న ఆదివాసీల గురించి మీరు చేస్తా ఉన్నారు। ఈరోజు మున్సిపల్ కదిరిపట్నంలో ఉన్నటువంటి ఒక టౌన్లో ఉన్నటువంటి ఒక పేదవాడు ఇళ్ళు వేసుకుంటే ఆ ఇంటికి నీకు రోడ్లు వేయొద్దని చెప్పి, డ్రైనేజీలు వేయొద్దని చెప్పి, కరెంట్ ఇవ్వద్దని చెప్పి, నీళ్లు ఇవ్వద్దని చెప్పి మీకు ఈరోజు ఎవరైనా అడుగుతా ఉన్నారా? ఈరోజు మేము ఇదే అడుగుతున్నాం, కమ్యూనిస్టులుగా మనం ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజలకు దక్కాల్సిన హక్కులు వాళ్ళకి కల్పించండి అని అడుగుతా ఉన్నాం। కానీ ఈరోజు నిజమైన ద్రోహులు ఎవరు? ఈరోజు అభివృద్ధికి నిజమైన ద్రోహులు ఎవర్రా అంటే ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గం, దానికి కొమ్ము కాస్తున్నటువంటి అధికార పక్షం మాత్రమే, అధికారులు మాత్రమే। ఈరోజు కొంతమంది అధికారులు ఈరోజు నిజంగా ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఈరోజు నిజమైన ఆటంకంగా ఈరోజు మన సమాజంలో చూస్తూ ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేకమైనటువంటి కాలనీలు ఉన్నాయి, ఎండోమెంట్ భూములను ఆక్రమించుకున్నటువంటి కాలనీలు మనకు ఉన్నాయి। అలాగే దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూముల్లో ఆక్యుపై చేసి అక్కడ కాలనీలు కట్టుకున్నారు మన వాళ్ళు, అక్కడ రోడ్లు వేశారు, విద్యుత్ సౌకర్యం కల్పించారు, ఇవన్నీ చేశారు। మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని సమస్య మరి కదిరిలో మాత్రమే ఉంది అంటే మనకు అర్థం కావట్లేదు। ఎందుకని కదిరిపట్నంలో ఉన్నటువంటి ఈరోజు ఈ అధికారులు కానివ్వండి, ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళు ఎందుకు పేదవాడికి దక్కకుండా అడ్డుపడుతున్నారు? ఈరోజు మీరు సమాధానం చెప్పి తీరాల। చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు ఆయన, ఎవరైతే అప్పటికే ఆక్రమించుకుని పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 8 ఎకరాల 30 సెంట్లు ఉండేది వాస్తవము, కానీ దీన్ని విడగొట్టారు। వాస్తవానికి 83 సర్వే నంబరు 143 ఎకరాల 40 సెంట్లు ఉంటే దీన్ని అప్పలంగా సంబంధించిన కొందరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కౌన్సిలర్లు కావచ్చు,
మరి సబ్ డివిజన్లో ఉండే అధికారులు కావచ్చు, వారి స్థాయిలో వారి శక్తి మేరకు పాపం అప్పలంగా మింగేశారు. తిరిగి పోను కేవలం 8 ఎకరాల 36 సెంట్లు ఉండేది వాస్తవం. దీన్ని కూడా గతంలో ఒక పెద్ద మంచి బంగారు కృష్ణమూర్తి కూడా పాపం నాదన వచ్చాడు, దొంగ పట్టా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని. అది కూడా కాదని ఉన్నత న్యాయస్థానంలో తేలిపోయింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిరుపేదలందరూ కూడా కదిరి ప్రాంతంలో ఉండేటువంటి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉండేటువంటి నిరుపేదలందరూ కూడా పండిన పంట లేదా పెట్టిన పెట్టుబడి రాక వలసలకి పెట్టిన పంట నష్టపోయి మరి కూలీలు లేక జీవనోపాధి లేక ఆ సందర్భంగా వివిధ మండలాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్ట చేతి పెట్టుకొని కదిరి ప్రాంతంలో వచ్చారు. మరి ఈ రోజు వీళ్ళందరూ కూడా కదిరి నియోజకవర్గం సంబంధించినటువంటి వాళ్ళే, మరి కొందరు టౌన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నారు. చిన్నపాటిగా కూలీ నాలే తోపుడు పనులు, మరి అరటి పనులు, ఇంటి పాసి పనులు, మరి భవన నిర్మాణం, బేల్దారు పని, ఈ విధంగా వారి స్థాయిలో వాళ్ళు కూలీనాలు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తూ గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీగా మేము ఇచ్చాం. అప్పుడు పివి రమణ గారు తహసీల్దార్కి ఇచ్చాం. ఆ తర్వాత శ్రీనివాసులు గారు వచ్చారు, ఆయనకి ఇచ్చాం. ఆ తర్వాత ముకుంద గారు వచ్చారు, మారుతి ప్రసాద్ గారు వచ్చారు. అంటే దాదాపు 7 మంది ఎంఆర్ఓలు మారారు. కానీ గతంలో అనేక సార్లు తిరిగిన తర్వాత పివి రమణ గారు ఉన్నప్పుడు, తహసీల్దార్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక సర్వే నెంబర్ చెప్పి అదంతా కూడా మేమే చెప్పండి అని చెప్పాం. చూపించిన తర్వాత అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ సర్వేర్ సిద్ధు ఆయన కూడా చనిపోయాడు పాపం. సర్వే చేశాడు, మరి మ్యాప్ ఇచ్చాడు, ఆయన కూడా చనిపోయాడు, లేడు ఇప్పుడు పాపం స్వర్గస్థులు అయినారు. కానీ ఆ సందర్భంగా మేము అన్ని అయిన తర్వాత స్థలాలు వేసుకున్న సందర్భంగా ఇక్కడ ఫ్లైఓవర్ రింగ్ రోడ్ రావడం వల్ల అదంతా కూడా దాదాపు కొంత మళ్ళీ రోడ్డుకు పోయింది, హైవేకి పోయింది. ఈ రోజు ఇప్పుడున్న మామిడి చెట్లు కూడా సర్వే నెంబర్ 83,471లో 2 వస్తుంది. మరి ఎవరప్పు సొత్తని చెప్పి అప్పనంగా ఈ రోజు 7 కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తామన్నాడు ఆయన హజరత్తు. కానీ మాట్లాడదు. ఈరోజు ఏనా రాజకీయ నాయకుడు అంటాడు పాపము, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మారుస్తా ఉంటాడు. ఏనా ఓ పెద్ద బ్రోకర్ ఈ రోజు ఆ టెంకాయ చెట్లను కూడా నాటుకుంటే సిద్ధంగా కూడా పోయినారు. మరి ఈ రోజు పేదవాడు ఈ రోజు తిరిగి ఉన్న ప్లేస్ లో ఇండ్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవనోపాధి చేస్తుంటే ఒక పక్క ఒక ఆయన రెవెన్యూ ల్యాండ్ రాజని వస్తాడు, ఒక పక్క రెవెన్యూలు మాత్రం నోరు ఇప్పరు. వీళ్ళు మాదేం చెప్పరు, లేదా కాదని చెప్పరు. కానీ చివరికి మేము కోర్టు పోవడం జరిగింది. అక్కడ కోర్టులో కూడా రెవెన్యూల్ని మరి పోలీసులందరూ కూడా పార్టీగా చేసి వేయడం జరిగింది. ఆ రోజు పోలీసులు కూడా హైకోర్టులో రాసి ఇచ్చారు, మేము అభ్యంతరం పెట్టాము, మాకు అనవసరం లేదు, మీకు జోక్యం చేసుకోమని. కానీ రెవెన్యూలకైతే డైరెక్షన్ ఉంది, వాళ్ళకు ఉండేటువంటి నిరుపేదలకి వసతులు కల్పించాలా, మౌలిక వసతులు కల్పించాలా, త్రాగునీరు అయితేనేమి, విద్యుత్ సరఫరా అయితేనేమి, డ్రైనేజ్ కాలువలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా చేసినటువంటి బాధ్యత వీళ్ళ పైన ఉంది. ఈ రోజు రెవెన్యూలో ఏం చెప్తారు, అయ్యా మాకి మౌలిక వసతుల్లో పట్టాలు లేట్ అవుతాయి కదా, కనీసం త్రాగడానికి నీరు ఇవ్వండి, విద్యుత్ సరఫరా చేయండి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, అనారోగ్యానికి గురవుతున్నారు, పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఇస సర్పాలు ఉన్నాయి అని మేము చెప్తే ఈ రెవెన్యూలో తెలుగుగా ఏం చెప్తారంటే మేము కరెంటులకు ఫోన్ చేసినాము, మీరు కరెంటులో కలిసండి మీ పని అయిపోతుంది అంటారు. వాళ్ళు ఏమంటారు, అయ్యా ఇక్కడ మాకు సిస్టమ్ ఉంది, ఒక నిబంధన ప్రకారము మీ దాని ఏముంది, డోర్ నెంబర్ ఉందా, మరి ఇంటి పట్టా ఉందా, కనీసం పొజిషన్ సర్టిఫికేట్ ఉందా, ఉంటే మీకు మేము మీటర్లు కట్టుకోవడానికి కరెంటుకి మేము సప్లై చేస్తాం, 10 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మీరే భరించాలా అని చెప్తారు ఆ ఎలక్ట్రిషియన్ వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఇంటి పట్టా పొజిషన్ లేనప్పుడు మీ ఏ విధంగా మీకు. మేము ఫిబ్రవరి 2వ తారీఖు 2004 నుండి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అంతే ఇంకా ఇల్లు నిర్మించుకున్నారు, కొన్ని గుడిసెలు ఉన్నాయి. మీ యొక్క వివరాలన్నీ కూడా ఆధార్ కార్డులతో, జిరాక్స్ ఆధార్ కార్డు ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడే సెటిల్ అవుతున్నారు, పని చేసుకుంటారు. ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఎక్కడ అడ్రస్ ఉండేది పర్వాలేదు, ఆధార్ కార్డు యొక్క స్టాటస్ జిరాక్స్ కాపీని మీకు అప్లికేషన్తో పెట్టి
మాకు ఒక కాపీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాల తరఫు నుండి కూడా ఒక కాపీ పెట్టాము. 3 సార్లు ఇచ్చినాం సార్ మేము నాకు ఇచ్చేవాళ్ళు. మీకు అడిగి సార్ అందుకే నేను నాకు అడుగుతాను నా మాట ఇచ్చారా? ఇప్పుడు అక్కడ ఏంటి ఇచ్చారు? మీరు కాపీ ఉందా? కాపీలు ఉండే సార్ వినండి, ఇది అభ్యర్థన అంటారు. నేను అడుగుతున్న అభ్యర్థన కాదు, మీ వివరాలు, మీ వ్యక్తిగత వివరాలు. గతంలో అన్ని రాసి గతం వదిలే గతం ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఎందుకు రావడం అయితే పని అమలు కదా వచ్చావు. కంటే మీ దగ్గరికి వచ్చిన నేనే అది అంటున్నాను, పని జరగలేదు కదా వచ్చావు. ఇప్పుడు నాకు పని జరగాలి అనుకున్నట్లయితే వినండి అదా, మీ వివరాలంటే కూడా పై ఆఫీసర్ తెలియజేయాలంటే వాళ్ళు ఏమడుగుతారు? ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ వివరాలు ఏమిటి, వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, వాళ్ళ అరువులు అవునా కాదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా ప్రభుత్వం. మీరు చెప్పండి, మేము వింటాం. నేను అడుగుతుంది లేదు సార్, మీరు చెప్పండి, మేము వింటాం కదా. మీరు చెప్పండి. నెలలు కదా సార్ మళ్ళీ అలాగే నేను నేను అడగను. నేను విజయవాడలో ఉంటాను, స్టేట్ సెక్రటరీ. నేను అడిగి కొన్ని వినండి, నేను అడ్డుగా పక్కన పెట్టాను, సిటిజన్గా మాట్లాడుతున్నాను. ఈ ప్రశ్నలు అడుగుతారు అక్కడ. ఇప్పుడు సిటిజన్గా మాట్లాడుకుంటే మనం వాటికి మాట్లాడుకోకూడదు. వినండి ఒకసారి. ఓకే, మీరు వదిలేండి, మీరు మాట్లాడి నాకు బాగా మాట్లాడారు. మీరు చెప్పొచ్చింది ఏంటంటే మీ వివరాలన్నీ కూడా దయచేసి ఇది అభ్యర్థులు ఎంతమంది ఉన్నారని వివరాలు ఇచ్చారు. నాకు వ్యక్తిగత వివరాలతో పాటు నాకు ఒక మంచి కావాలి. ఇప్పుడు దాని మీ పేరు ఏంటి? 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అవునండి, వివరాలు ఇవ్వండి. లేనప్పుడు మేము అది మాత్రమే రాగలుగుతాం కానీ మీరు ఎవరైనా వచ్చి సర్వే ఎంతమంది ఉన్నారు వివరాలు మాకు కావాలి కదా. మీరు పేర్లందరూ కూడా జెన్యూన్ సర్వే చేసుకుని ఇంత ముందు అంతా చేస్తారు కదా. మీ చేయడం కాదు. నేను ఒక బాబు ఒకసారి ఆలోచించు, నేను ఎంక్వైరీ వేస్తాను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటన్నది. కానీ ఎవరున్నారు, ఎవరిని పరిశీలించాలని వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి ఎవరు నలుగురు ఉంటారు అక్కడ, వాళ్ళ నలుగురు కూడా జెన్యూన్ కాదు. వాళ్ళు వచ్చారని తెలిసిన తర్వాత వస్తారు అడిగి. అరే నీకు అర్థం చెప్పుకోకుండా మీరు చెప్పుకోరాకుండా ఎలా అవుతుంది? మీకు అర్థం కాదా? నేను చెప్పుకోకుండా బాబు మీరు సహకరిస్తే కదా పని అవుతుంది. సహకరిస్తాం. మన చెప్పిన ఆలోచించండి. మీకు ఇప్పుడు నేను వ్యతిరేకమా వ్యతిరేకం అనుకో, మీరు నాకు శత్రువులా ఎట్లయితారు కాదు కదా ప్రజాపాలక కదా కదా. కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని పరిశీలించాలంటే నాకు మీ నుండి రావాల్సిన ఒకే ఇన్ఫర్మేషన్, మీరు ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ పేర్లతో నాకు వివరాలు ఇవ్వండి. ఇస్తే వీళ్ళు అవునా కాదని మా వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్ చేయమంటాం. అప్పుడు అవి అవునా కాదని చెప్తాం. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉపాధిగా ఉన్నారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి అది ఎంతమంది ఉంటున్నారు అన్నది వివరాలు ఇవ్వండి. నాకు వివరాలు ఇవ్వండి. ఎంతమంది కాబట్టి ప్రాథమికంగా నాకు వివరాలు అనేది కావాలి. మీరు రాసిన దాంట్లో ఏం చేస్తారు? చెప్తున్నాం, మేము వివరాలు ఇస్తాము. అతను వేరే మండలం నుంచి వచ్చాడు, ఇక్కడే ఉంటున్నాడు. ఏమంటే మీరు వేరే మండలాల నుంచి వచ్చారా, లేదా వేరే దేశాల నుంచి వచ్చారా, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారనే సమస్య కాదు. మీరు ఇక్కడ ఉంటున్నారంటే మీకు ఉండడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఇక్కడ ప్రదేశం ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. అలా అడుగుతున్న దానికి మేము చెప్పుకోవడానికి మీ దగ్గర అక్కడ ఎవరెవరు ఉంటున్నారో తెలియాలి కదా అంటున్నాను. అది నాకు మీరు కావాలి. అదే అంటున్నా, ఆ సమాచారం ఇవ్వండి అంటున్నాను నేను. అదే కావాలి. ఓకే రైట్, సరిపోయింది. అక్కడ వీళ్ళు బతకడానికి కనీసం తాగడానికి నీళ్ళు లేవు పరిస్థితి. కనీసం కరెంట్ కూడా వివరాలు అడిగినట్టు 2 రోజులన్నా పోతుంది. మంచి నీళ్లు లేకపోతే 2 గంటలు బతుకుతారు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ కూలీ నా చేసుకున్న డబ్బులను కూడా త్రాగడానికి సరిపోతుంది. వాటర్ ప్రాబ్లం ఇప్పుడు మీరు వచ్చారా? ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి, నేను ఎప్పుడు మేము కలవలేదు కూడా. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు మేము ఇప్పుడు ఉండేది, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా తెలుసు మేము ఉండేది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇప్పుడున్న స్టాఫ్ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటున్నారు అనేసి మేము ఎన్నేళ్ళ చూడము. ఇక్కడ మీ స్టాఫ్ కూడా తెలుసు. మేము ఎన్నేళ్ళ చూడము. అదేంటి